ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని విస్సన్నపేటలో రెవెన్యూ రికార్డుల లభ్యత లోపం రైతుల పాలిట శాపంగా మారింది. విస్సన్నపేట వాసి నానా సాహెబ్ తన తల్లి మహబూబ్ బీబీ పేరున 1.38 సెంట్ల భూమిని నమోదు చేయించారు. అయితే నిషేధిత జాబితాలో తప్పుగా చేర్చబడటంతో సదరు జాబితా నుండి తొలగించాలని బాధితుడు అర్జీ పెట్టాడు. ఎఫ్ఎల్ఆర్ ప్రకారం ఇది ప్రైవేట్ పట్టా భూమి అని, ఎలాంటి అసైన్మెంట్ జరిగినట్లు రిజిస్టర్లో లేదన్నారు. దీంతో నిషేధిత జాబితా నుండి తొలగించాలని నానా సాహెబ్ కోరాడు. అయితే 8A రిజిస్టర్, అసైన్మెంట్ రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు అందుబాటులో లేవని, దీంతో నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం వీలు కాదని కలెక్టర్ తెలిపారు. జరగలేదని నివేదిక ఇస్తే సదరు భూమి అసైన్మెంట్ భూముల జాబితాలో లేదని అర్థం. కానీ రెవెన్యూ డివిజనల్ అధికారి తిరువూరు నివేదికలో తిరిగి అసైన్మెంట్ రిజిస్టర్ అందుబాటులో లేదని కారణం చూపటం రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్య ధోరణి కాదా అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక రైతుగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగు పత్రాలు, పన్ను రసీదులు, అన్ని రకాల ఆధారాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం వైపు నుండి రికార్డు లోపం వల్ల రైతుకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. 75 సంవత్సరాల వయసులో కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారుల నిర్లక్ష్య ధోరణితో విసుగు చెందే ముఖ్యమంత్రి, పై అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని వృద్ధుడు వేడుకుంటున్నాడు. ఎన్టీఆర్ జిల్లా తిరుపతిలోని విస్సన్నపేటలో రెవెన్యూ అధికారుల లోపం ఈ రకంగా కనబడుతుంది. మాకు మా భూమి విసన్నపేట అండి. మా భూమి 22A నిషేధిత జాబితాలో పెట్టారు. మా భూమి ఇలా పెట్టినందుకు మేము విసన్నపేట ఎంఆర్ఓ గారి ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టుకున్నాము. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు పూర్తి విచారణ జరిపి 2 నెలల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మా ఫైలు తిరువురు ఆర్డీఓ ఆఫీస్ గారికి పంపించారు. పంపించిన తర్వాత ఆర్డీఓ గారు, మీ భూమి గవర్నమెంట్ భూమి, మీ భూమికి అసైన్మెంట్ ద్వారా మీకు పండించుకొని తినమని ఇచ్చిన భూమి, ఇది మీకు పట్ట భూమి కాదు, పండించుకొని తినడానికి మాత్రమే అని చెప్పేసి సమాధానం ఇచ్చారు. మా దగ్గర ఉన్న ప్రూఫ్లు అన్ని తీసుకొని ఆల్రెడీ విసన్నపేట ఎంఆర్ఓ గారి దగ్గర నుంచే మేము సబ్మిట్ చేశాము. మా దగ్గర ఉన్న ప్రతి ఆధారం కూడా ఆర్డీఓ ఆఫీస్ గారికి కూడా వచ్చిందండి. ఇది ఆర్డీఓ గారు కనీసం మా ఫైల్ కూడా ఓపెన్ చేసి చూడలేదు. చూడకుండానే మీది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి సమాధానం చెప్తున్నారు. అది అసైన్మెంట్ కి ఇచ్చిన భూమి అంటున్నారు. అసైన్మెంట్ కి ఇచ్చిన భూమి అయితే అసైన్మెంట్ రిజిస్టర్ లో మా నెంబర్ చూపించండి మేడం అన్నా సరే వాళ్ళ దగ్గర ఒక ఆధారం కూడా లేకుండా ప్రైవేట్ భూమిని ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఎలా నిర్ధారిస్తున్నారు? అలా మేము అడిగినందుకే మమ్మల్ని నేనెవరో తెలుసా, నా హోదా ఏంటో తెలుసా, ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీరు అని చెప్పేసి మమ్మల్ని దురుసుగా ప్రవర్తించి అటెండర్ గారితో మమ్మల్ని బయటికి పంపించేసేయమని చెప్పారు. మళ్ళీ రెండోసారి మా దగ్గర ఉన్న ప్రూఫ్లు అన్ని తీసుకొని కూడా మేము వెళ్తే మా దగ్గర ఉన్న ప్రూఫ్లు చూడటం కాకుండా మమ్మల్ని లోపలికి కూడా రావద్దు